అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. రంజాను మరియు ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత, వాటి గురించి 40 హదీసుల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. వరాల వసంతం, శుభాలను తెచ్చే నెల రంజాను నెల. సోదరులారా, రంజాను మరియు ఉపవాసాలకు సంబంధించి ఎన్నో ఘనతలు, ఎన్నో ప్రత్యేకతలు, పరలోక ప్రతిఫలాలు, వీటి గురించి ఖురాను మరియు హదీసు గ్రంథాలలో ఉన్నటువంటి ఈ విషయాల గురించి ప్రతి ముస్లిము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ రంజాను మాసంలో చిట్టచివరి దైవ గ్రంథమైన ఖురాను గ్రంథము ముహమ్మద్ ప్రవక్తపై అవతరింపబడింది. ఈ విషయము ఖురాన్లో సూరే బఖరా 2వ అధ్యాయము 185వ వాక్యం చూస్తే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. పవిత్ర ఖురాను అవతరింపబడిన నెల రంజాను నెల. ఈ ఖురాను గ్రంథము మానవులందరికీ మార్గదర్శకం, రుజుమార్గము చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. కావున ప్రతి ముస్లిము తప్పనిసరిగా ఈ రంజాను మాసం యొక్క ఉపవాసాలను పాటించాలి. ఈ విషయము ఖురాన్లో సూరే బఖరా 2వ అధ్యాయము 183వ వాక్యం చూస్తే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ప్రజలారా, మీకు ఉపవాసాలు విధిగా నిర్ణయించబడినవి, ఏ విధంగానైతే పూర్వపు ప్రవక్తలను అనుసరించే వారికి విధింపబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు కలిగే అవకాశము ఉంది. అయితే ఈ రంజాను మరియు ఉపవాసాల గురించి 40 హదీసుల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. 1. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1906, నెలవంకను చూసి ఉపవాసాలు పాటించండి, షవ్వాలు నెలవంకను చూసి ఉపవాసాలను విరమించండి. 2. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1899, రంజాను ప్రారంభం అవ్వగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, శైతాన్లను బంధింపబడతాయి. 3. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3257, స్వర్గంలో 8 ద్వారాలు ఉంటాయి, అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసం ఉన్నవారు ఈ రయ్యాన్ అనే ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. 4. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 37, ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాన్ ఉపవాసాలు ఉంటారో వారి పూర్వపు పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వేస్తాడు. 5. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1904, రంజాన్లో పుణ్యాల స్థాయి పెంచబడుతుంది. 6. అల్ బైహఖీ హదీస్ నెంబర్ 1994, ఉపవాసము మరియు ఖురాన్ ఈ రెండు తీర్పు దినాన సిఫారసు చేస్తాయి. సహీ బుఖారీ 1903, ఉపవాసం ఉండి కూడా అధర్మము, అసత్యాన్ని వదిలివేయకుంటే, కేవలం అన్నపానీయాలను వదిలివేస్తే అటువంటి ఉపవాసము అల్లాహకు ఏమాత్రము ఇష్టం ఉండదు. సహీ ఇబ్నే మాజా 1752, ఉపవాసి యొక్క దువా రద్దు కాదు. సహీ బుఖారీ 2840, అల్లా మార్గంలో ఉపవాసం ఉంటే అల్లా అతన్ని నరకం నుండి 70 సంవత్సరాలు దూరం చేస్తాడు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 14, ఉపవాసి కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గపు సూచన చేశారు. సహీ తర్గీబ్ 1003, ఉపవాసులు వీరమరణం పొందిన వారితో ఉంటారు. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 1642, రంజాన్ మాసంలో ప్రతి రాత్రి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకవాసులను తీస్తాడు. రంజాన్ మాసంలో ప్రతి రాత్రి కూడా అల్లాహ్ నరకవాసులను నరకం నుండి తీసేస్తాడు. సహీ తర్గీబ్ హదీస్ నెంబర్ 984, ప్రళయ దినాన ఉపవాసికి సిఫారసు చేస్తుంది. తిర్మిదీ హదీస్ నెంబర్ 2616, ఉపవాసం పుణ్యాల తలుపు లాంటిది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1863, రంజాన్ మాసంలో ఉమ్రా చేస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హజ్ చేసినంత పుణ్యము ఉంటుంది. ఇబ్నే మాజా 1752, సహిరీ నుండి ఇఫ్తార్ వరకు ఉపవాసి యొక్క దువా స్వీకరింపబడుతుంది. సహీ ఇబ్నే ఖుజైమా 1887,
రంజాన్లో నఫిల్ పుణ్యం ఫర్జుకు సమానం. ఫర్జు యొక్క పుణ్యము 70 ఫర్జులకు సమానం. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1930. అశుద్ధ పరిస్థితుల్లో కూడా సహిరీ చేయవచ్చు. 19. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 4998. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రతిరోజు ఖురాన్ చదవబడేది. తిర్మిది హదీస్ నెంబర్ 1624. భూమికి ఆకాశానికి ఉన్నంత దూరము ఉపవాసికి నరకానికి మధ్య అంత దూరం ఉంటుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 525. ఉపవాసం ద్వారా పాపాల పరిహారం జరుగుతుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1904. ఉపవాసం ఉండే వారికి లెక్కలేనన్ని పుణ్యాలు లభిస్తాయి. అల్ తర్గీబ్ హదీస్ నెంబర్ 1033. ఉపవాసం మనసులో ద్వేషాన్ని అసూయను తొలగించవేస్తుంది. మున్సద్ అహ్మద్ హదీస్ నెంబర్ 3324. ఉపవాస స్థితిలో చనిపోతే వారు స్వర్గానికి వెళ్తారు. అబూ బైహఖీ హదీస్ నెంబర్ 3953. ఎవరైనా ఉపవాసికి ఉపవాసం విరమించే ఏర్పాటును చేస్తే వారికి కూడా అంత పుణ్యము లభిస్తుంది. సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 1644. రంజాన్ నెల మీపై వచ్చింది. ఈ నెలలో ఒక రాత్రి ఉంటుంది. అది 1000 నెలల కంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది. దీన్ని పొందనివాడు శుభాల నుండి లాభాల నుండి దూరమయ్యాడు. దురదృష్టవంతుడే ఆ లాభాల నుండి దూరం అవుతాడు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2026. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాను చివరి 10 రోజులు ఎతికాఫ్ను పాటించేవారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2017. రంజాన్ యొక్క ఆఖరి 10 రోజులలో బేసి రాత్రులలో లైలతుల్ ఖద్ర్ను వెతకండి అని ముహమ్మద్ ప్రవక్త వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1175. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లో ఆఖరి 10 రోజులలో ఆరాధనలు చేసిన విధంగా మరి ఎప్పుడూ కూడా ఆరాధన చేసేవారు కాదు. తిర్మిది హదీస్ నెంబర్ 3513. రంజాన్లో ఆఖరి 10 రోజులలో బేసి రాత్రులలో లైలతుల్ ఖద్ర్ రోజు ఈ దువాను చదవాలి. అల్లాహుమ్మా ఇన్నాకా అఫూన్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫాన్ని. ఓ అల్లా, నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1503. జకాతుల్ ఫిత్ర్ అనేది నెలవంక చూసిన తర్వాత ఈద్కు నమాజ్కు వెళ్ళక ముందు చెల్లించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1502 నుంచి 1512 వరకు. జకాతుల్ ఫిత్ర్ అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధాన్యాలను ఇచ్చేవారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 889. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండుగ రోజున సదఖా దాన ధర్మాలు చేయమని చెప్పేవారు. సునన్ అల్ కుబ్రా బైహఖీ హదీస్ నెంబర్ 6143. ఈద్గాకు వెళ్ళేటప్పుడు మంచి దుస్తులను ధరించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1923. సహిరీ తినండి, ఎందుకంటే సహిరీలో శుభం ఉంది. సునన్ అబూ దావూద్ 1563. స్త్రీలు బంగారంపై జకాత్ను చెల్లించాలి. అబూ దావూద్ హదీస్ నెంబర్ 1567. పశువులపై, మేకలపై, గొర్రెలపై జకాత్ను చెల్లించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 953. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాకు వెళ్ళే ముందు ఖర్జూరాలను తిని వెళ్ళేవారు. 39. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1933. ఒకవేళ ఉపవాస స్థితిలో మరిచిపోయి ఏదన్నా తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదు. దాన్ని అలాగే విడిచిపెట్టకుండా ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలి. ఉపవాసం విరమించిన తర్వాత ఈ దువాను చదవాలి. జహబ జమవు వబతలతిల్ ఉరుహు వసబతిల్ అజురు ఇన్షా అల్లా. అయితే సోదరులారా, ఇవి రంజాను మరియు ఉపవాసాల యొక్క 40 హదీసులు. కాబట్టి ప్రతి ముస్లిము తప్పనిసరిగా ఈ హదీసుల ప్రకారము నడవాలి. కాబట్టి చివరిగా నేను అల్లాహ్తో దువా చేసేది ఏంటంటే, ప్రతి ముస్లింకు ఈ ఖురాను మరియు హదీసు గ్రంథాల వెలుగులో జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని కలిగించాలని అల్లాహ్తో దువా చేస్తున్నాను.